హలో! హాయ్ అండి. వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు నేను వెజిటబుల్ బిర్యానీ తయారు చేస్తున్నానండి. నాన్ వెజ్ తినని వాళ్ళకు చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే హెల్తీగాను చేస్తున్నాను. అన్ని రకాల కూరగాయలు వేసుకొని. ఇప్పుడు వెజ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 200 గ్రాముల బాస్మతి రైస్ వేసుకొని చక్కగా 2-3 సార్లు కడిగేసుకొని 15 నిమిషాల పాటు నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకొని కూరగాయలన్నిటినీ సన్నగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా చూపించిన విధంగా వెజిటేబుల్స్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పై పప్పు కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో ఒక 6 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత బిర్యానీ మసాలాలు చూసారు కదా, ఇలా చూపించిన బిర్యానీ మసాలాలు వేసుకొని అరకప్పు ఆనియన్స్, 2 పచ్చిమిరపకాయలు, అరకప్పు క్యారెట్స్, అరకప్పు బీన్స్, 1 కప్పు ఆలుగడ్డలు, అరకప్పు బఠానీలు, అలాగే అరకప్పు టమాటో, కరివేపాకు, 1 పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని చక్కగా అన్నీ కలిసే విధంగా కలుపుకోండి. అలాగే గ్యాస్ లో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాలు కూరగాయ ముక్కల్ని ఉడికించుకొని ఇప్పుడు దీంట్లో పావు టీ స్పూన్ పసుపు, ఒక 2 టీ స్పూన్లు ఎండుకారం, అలాగే అర టీ స్పూన్ ధనియా పౌడర్, అర టీ స్పూన్ బిర్యానీ మసాలా, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ మసాలాలన్నీ ఆయిల్లో ఉడికేంత వరకు. ఇప్పుడు 1 కప్పు తియ్యటి పెరుగు, అలాగే కాసిన్ని వాటర్ వేసుకొని చక్కగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా ఆకులు వేసుకోవాలి. ఇవి వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు కూరగాయ ముక్కలన్నీ ఉడికేంత వరకు ఉడికించుకుందాం. ఇలా ఉడికించుకున్న తర్వాత మూత తీసేసుకొని ఒకసారి కలిపి ఈ కర్రీని పక్కన పెట్టేసుకుందాం. మరోవైపు స్టవ్ పై ఒక పెద్ద గిన్నె పెట్టేసుకొని దీంట్లో సగభాగం వచ్చేంత వరకు వాటర్ వేసుకొని అర టీ స్పూన్ సాల్ట్, ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యం వేసుకొని రైస్ ఒక 80% కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, రైస్ ఇలా కుక్ అయితే సరిపోతుందండి. దీంట్లో ఉన్న వాటర్ అన్నీ వంపేసుకొని రైస్ ఒక బౌల్లోకి తీసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు బిర్యానీ నేను రైస్ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి రైస్ కుక్కర్ తీసుకొని మనం ముందుగా వండి పెట్టుకున్న కర్రీ రైస్ కుక్కర్ అడుగు భాగంలో వేసుకొని దీనిపైన మనం ఉడికించుకున్న రైస్ ఏదైతే ఉందో పైనుండి వేసుకొని రైస్ అంతా సమాంతరంగా అనుకొని దీనిపైన కొత్తిమీర, పుదీనా ఆకులు వేసుకోవాలి. అలాగే నేను కొంచెం కుంకుమ పువ్వు వాటర్ కూడా కొద్దిసేపు వాటర్లో నానబెట్టేసుకొని పైనుంచి వేస్తున్నానండి. మీ దగ్గర ఉంటే వేయండి, లేకపోతే స్కిప్ చేసేసుకోండి. ఇది వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ నెయ్యి వేస్తున్నాను పైనుంచి పలుచగా. ఇలా వేసుకున్న తర్వాత 5 నిమిషాల పాటు రైస్ కుక్కర్లో వేసి స్విచ్ ఆన్ చేసేయండి. అలాగే మరో 5 నిమిషాలు అలాగే వదిలేసేయండి. అప్పుడు రైస్ బాగా పుల్లలు పుల్లలుగా అవుతుంది. చూసారు కదా ఎంత చక్కగా అయిపోయిందో. అలాగే చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి.